వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో కాటన్ కోటాలు ఉన్నాయి, దసరా జార్జెట్స్ ఉన్నాయి, ఖాదీ కాటన్ ఉన్నాయి, ఇంకా కొన్ని చినాన్స్ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కాటన్ కాటన్లో మనం చాలా వేరియేషన్స్ చేస్తాం కదా. ఇందులో కూడా మనం చేసాం కొన్ని కలర్స్, చాలా కొత్త కలర్స్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసరికి గ్రీన్కి గ్రే కూడా కదండి, బ్లూ, డార్క్ నేరేడ్ బ్లూ ఉంటుంది కదా, కొంచెం గ్రే యాడ్ చేసిన కలరు, డార్కర్ షేడు. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, చక్కగా కొత్తగా ఉంది, బ్యూటిఫుల్. ఇలా కొంచెం మనకి బాతిక్ స్టైల్ డిజైన్ వచ్చింది కదా, ఇలా డైమండ్ షేప్ వచ్చి షిబోరికి 2 సైడ్స్ కూడా షిబోరి బార్డర్ వస్తుంది. మనకి కాటన్ కోటాకు వచ్చేసరికి ఇలా జరీ బార్డర్ ఉంటుంది, ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి, ఇది విత్ బార్డర్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. కాటన్ కోటాలంటే ఐడియా ఉంటుంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి, లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్టెప్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్. ఇంకే చున్నీలు అంత లైట్ వెయిట్లో ఉంటాయి, కంఫర్ట్గా ఉంటుంది. అంటే ప్యూర్ కాటన్ కోట, అంటే ఇందులో ఏం మిక్స్ అవ్వదు, మొత్తం కాటనే. ఇందులో కూడా క్వాలిటీని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. మనం ఇంకా 2+లో కూడా చేస్తాం కదా, అవి వేరే ఉంటాయి, ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ అనమాట. ఇది చివరి మనకి ఇలా ఒక జరీ లైన్ వస్తుంది, కంటిన్యూషనే డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కోటా బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. మీరు ఈ బ్లౌజ్ అయినా లేదా ఏదైనా సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1600, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనం ఇలాంటి వాటిలో కూడా కొన్ని కలర్స్ చూసాం కదా. ఇది వచ్చేసరికి రెడ్ పింక్ కాంబినేషన్, మెరూన్ రెడ్ షేడ్ ఉంటుంది కదా. ఈ డైమండ్ షేప్ వచ్చేసరికి పింక్ వైట్ ఇలా వచ్చి కుర్చీలంతా కూడా ఇలా జిగ్జాగ్ స్టైల్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, ఇలా డార్కర్ షేడ్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి ఇలా డైమండ్ షేప్ ఒకటే వచ్చింది. ఇవేంటంటే చాలా తేలిగ్గా ఉండి మనకి సమ్మర్కి చక్కగా స్వెట్ పీలుస్తాయి, ఆఫీస్ వేర్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి కోటనే సెల్ఫ్ కలర్ ఇచ్చారండి, మెరూన్ షేడ్ రెడ్ ఉంది కదా, ఆ కలర్ ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఉంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసరికి, మ్యాంగో ఎల్లో షేడు. దీనికి గ్రే షేడ్ అండి, ఇది గ్రేయిష్ గ్రీన్ ఉంటుంది కదా, ఒకలాంటి ఇంగ్లీష్ కలర్తోను ఆ కలర్. 2 సైడ్స్ షిబోరి బార్డర్ వచ్చి మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చింది. చాలా బాగుంది, నీట్గా ఉంటాయి, క్లాస్గా చక్కగా మనం స్టార్చ్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. దీనికి పళ్ళు కూడా షిబోరి వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది, బ్యూటిఫుల్. చీరపన్నా ఉన్నాయి, 80 ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. మీరు ఈ బ్లౌజ్ కన్నా వేరే బ్లౌజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెరూన్ షేడ్ అండి, మెరూన్కి బ్లాక్ కాంబినేషను. ఇది కూడా షిబోరి స్టైల్ వచ్చింది. 2 సైడ్స్ షిబోరి బార్డర్ వచ్చింది, మధ్యలో అంతా ఇలా డైమండ్ షేపు డిజైన్ వచ్చింది. ఇలా చక్కగా బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు కదా, స్కర్ట్ బార్డర్ వచ్చి సరీ బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే, డార్కర్ షేడే, ప్యూర్ కాటన్ కోట. దీనికి అంటే కొన్ని మిక్స్ వస్తాయి కదా, కాటనేనండి, ఎక్కడ మిక్స్ ఉండదు, సిల్క్ మిక్స్ ఉండదు. ఇది జరీ లైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. మన దగ్గర ఎలాగో బ్లాక్ బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు. ఈ సారీ కూడా 1600. ఈ కాటన్స్ అన్నీ కూడా 1600. ఈ డిజైన్ కొత్తుందా, చాలామంది అడిగారండి. ఇది కొంచెం కాంబినేషన్ ఏమైనా మారచ్చు, అంటే ఎల్లోకి రెడ్ ఏదో చేసినట్టున్నాము. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చెక్స్ వస్తాయి, చిన్న పేపర్ ఉండి డిస్టర్బెన్స్. చెక్స్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఒక వైన్ షేడ్ లాంటి కలర్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, కంఫర్ట్ అండి, చక్కగా కంఫర్ట్గా డీసెంట్గా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఇలా పళ్ళు చివరి కూడా ఒక చెట్టు లాంటిది ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కోటా వచ్చిన అన్నిటికీ జరీ బార్డర్ వస్తుంది. చివర కాటన్ వస్తే కనుక జరీ బార్డర్ రాదు. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి షిబోరి స్టైల్ లాగా గ్రేకి ఒకలాంటి రెడ్ షేడేనండి, టమాటా రెడ్ షేడ్. 2 సైడ్స్ షిబోరి బార్డర్, మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చింది, బ్యూటిఫుల్ కాంబినేషన్. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవి మనకు తెలుసు కదా, మనకు మెరిసిపోతూ అయితే ఉండవు, డస్టీ లుక్లోనే ఉంటాయి, కాటన్ ఫీల్ కదా. ఇలా షిబోరి వచ్చింది పళ్ళు, బ్లౌజు కాంట్రాస్ట్, నీట్గా ఉందండి, కూల్ కాంబినేషన్.
1600. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది చూసారా, దీనికి జరీ బార్డర్ లేదు, వితౌట్ జరీ బార్డర్ వచ్చి ఇదంతా కూడా కొంచెం బాతిక్ షిబోరి అలాంటి స్టైల్ లాగా మొత్తం డస్టీ చాట్తోనే వచ్చింది. కొంచెం కలర్స్ సీ గ్రీను, గ్రే షేడ్, డార్క్ గ్రే షేడ్ వచ్చింది, అందులోనే లైట్ డార్క్ వైట్ కూడా ఉంది. అంటే బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ప్రింటెడ్ దాంట్లోనే చిన్న బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. ఇలా బాతిక్ స్టైల్స్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. దీనికి వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా డిజైన్ ఇచ్చారు, షేడ్ లాగా డిజైన్ వచ్చారు. బేస్ కొంచెం హాఫ్ వైట్ షేడ్ ఉంది కదా అది. దీనికి వచ్చేసరికి కాటన్ బ్లౌజ్ వస్తుంది. మనం ఇందాకవన్నీ కోటా వచ్చినాయి కదా జరీ బార్డర్, దానికి దీనికి కాటన్ బ్లౌజ్ వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ కన్నా గ్రే కానీ సెల్ఫ్ కలర్ కానీ వెళ్తే చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1600. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి, 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ షేడ్ అండి. మెరూన్ షేడ్లో మనం ఇందాక కూడా చూసాం కదా ఒక కలర్, ఇది ఇలాగ కుర్చీలంతా కూడా ఇలా జిగ్జాగ్ స్టైల్ వస్తుంది. ఎల్లో వైట్ ఇలా వచ్చి 2 సైడ్స్ జరీ బార్డర్ ఉంది. పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా డైమండ్ షేప్ ఇచ్చారు. బాగుంటాయండి, కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటాయి. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే ఈ మెరూన్ షేడ్ బ్లౌజ్ వచ్చింది, కోటా బ్లౌజ్. దీనికి చాలా నీట్గా వచ్చింది. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వచ్చేసరికి రత్నావళి కలర్కి టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, ఒకలాంటి పీచ్ కలర్ షేడ్, ఆ కలర్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా పింక్ వస్తుంది, పింక్ కాకుండా చక్కగా ఈ షేడ్ వచ్చేసరికి ఇది కూడా షిబోరి డిజైన్ వచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది, బ్రైట్ కాంబినేషన్, నీట్గా కూల్గా ఉంది. పళ్ళు వచ్చేసరికి అన్నిటికీ చిన్న జరీ లైనే వస్తుంది, పెద్ద పెద్ద పళ్ళులు అవి ఏముండవు. దీనికి కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చక్కగా ఉంది కదా. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవన్నీ సింగిల్స్, సెట్స్ అయితే లేవు మనకి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1600. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్ షేడ్, డార్క్ షేడ్కి లైట్ పింక్లో కూడా ఒక డ్రాప్ వైలెట్ వేస్తే వస్తుంది చూసారా, ఆ షేడ్ కలర్ ఇచ్చారు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి, ఇప్పుడు మంచి ట్రెండింగ్ షేడ్ కదా. లైట్ డార్క్ వచ్చి చాలా బాగుంది. షిబోరి వచ్చి 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ వస్తుంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా కంటిన్యూషన్, సెపరేట్ పళ్ళు ఏం రాలేదు. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, 1600. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొంచెం బాతిక్ స్టైల్ షిబోరి మిక్స్డ్ వచ్చింది కదా. ఇందులో ఇది ఒక కలర్, ఇది వచ్చేసరికి గ్రీను, వైట్, లావెండర్ షేడ్, ఇలా ఒక ఫ్లవర్ షేప్, మన గాలిపటం ఏదో ఉంటుంది కదా అలా ఆ షేప్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ప్రింటెడ్ బార్డర్, జరీ బార్డర్ రాలేదు. ఇలా వచ్చినాటికి జరీ బార్డర్స్ రాలేదు. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా లీఫ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇంకొంచెం బేస్ కలర్ గ్రే షేడ్ లాగా ఉంది కదా, ఆ కలర్ కాటన్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్ అయినా లేదు లావెండర్ కానీ ఇలా మిక్స్ అండ్ ఏదైనా కలర్ వేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది. 1600. చాలా బాగున్నాయండి, ప్యూర్ కాటన్ కోటాస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్, మంచి ట్రెండింగ్ కలర్, బాగా బ్రైట్ ఆరెంజ్ ఏం కాదు, మీడియం షేడ్ ఆరెంజ్ కలర్. ఇది కూడా ఇలా జిగ్జాగ్ స్టైల్ డిజైన్ వస్తుంది, బార్డర్ ఉంటుంది. ఇక్కడ పళ్ళుకి మాత్రము ఓన్లీ డైమండ్స్ ఇచ్చారు, ప్లెయిన్ వచ్చి డైమండ్స్. అంటే కింద మీకు ఆ జిగ్జాగ్ స్టైల్ కనిపించవచ్చు, అది కింద వెనక వైపు ఉండింది. ఇది మాత్రం ఇలా వస్తుంది. పళ్ళు ఇలా వచ్చి బ్లౌజు ఆరెంజ్ కలర్ వచ్చింది. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్, 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, సో నేను ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి బ్లాక్, ఎంత బాగుందోనండి కాంబినేషన్, బ్లాక్ పింక్ ఈ జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది. ఇది శారీ అంతా ఇదే వస్తుంది. పళ్ళుకి మాత్రం ఇలా డైమండ్ షేప్ వస్తుంది. దీనికి పింక్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయండి. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కోటా బ్లౌజ్ వచ్చి జరీ బార్డర్ వస్తుంది. బాగుంది కదా కాంబినేషన్, నీట్గా క్లాస్గా ఉంది, 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలా చూసాం కదా, ఇప్పుడు బాతిక్కు షిబోరి 2 కలిసి వస్తాయి, షేడ్ లాగా మల్టీ కలర్స్. మన లాస్ట్ టైం కూడా ఈ షేడ్ కొంచెం చాలామంది అడిగారు చూడండి, పింక్ అది. ఇది కొంచెం పీచు గ్రీను అలా కలిసిన షేడు. ఇది కూడా అంతే, ఫ్లవర్ లాగా వచ్చి 2 సైడ్స్ దీనికి ఏం జరీ బార్డర్ రాదు, కంటిన్యూషనే వచ్చి ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. పళ్ళుకి లీవ్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పీచ్ లైట్ షేడ్ కలర్, ఆ కలర్ వచ్చిందండి. చాలా బాగుంది, డీసెంట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కొంచెం స్టార్చ్తో ఉన్నాయి కదా, ఆ స్టార్చ్ పేపరు బ్లూ షేడ్. దీనికి ఇలా జిగ్జాగ్, ఇక్కడ కొంచెం లైట్ సర్ఫ్ బ్లూ షేడ్ వచ్చేసరికి చాలా బాగుంది. లైట్ డార్క్ కాంబినేషను చాలా నీట్గా ఉంది. మరీ డార్క్ నేవీ బ్లూ కాదు, కొంచెం లైట్ షేడ్ దాంట్లోనే.
ఇలా డైమండ్ షేప్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ కలర్ డార్కర్ షేడ్ వచ్చి చాలా బాగుంది. మీరు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చక్కగా ఉంటుందండి. తేలిగ్గా హాయిగా ఉంటాయి. 1600. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చూసిన ఈ షేడెడ్ షిబోరీ స్టైల్ లాగా బాతిక్ స్టైలు. ఇవి రెండు పింక్ గ్రే లైట్ షేడ్, 2 సైడ్స్ బార్డర్ లాగా ఓన్లీ ప్రింటే వచ్చింది. క్రాక్ బాతిక్ వచ్చింది కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. కూల్గా ఉంటాయి ఇవి. అంటే రెగ్యులర్ స్టైల్స్ కాకుండా బార్డర్స్ అలా కాకుండా కొంచెం ట్రెండీగా ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం లైట్ ఒక డ్రాప్ పింక్ షేడ్ కలిసిన వైటే అనొచ్చేమో, వైట్లోకే వస్తుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. 1600 సేమ్ ప్రైస్. వీటికి బార్డర్ రాని వాటికి అన్నిటికీ కాటన్ బ్లౌజెస్ వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ రెడ్ షేడ్. దీనికి ఎల్లో జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. దీంట్లో మనకి మెరూన్ వచ్చింది, రెడ్ కూడా వస్తుంది. చాలా నీట్గా ఉందండి కాంబినేషన్. డిజైన్ కూడా మంచి ప్రైస్లోనే ఉన్నాయి. ఇలా పళ్ళుకి ఇలా జరీ లైన్ వస్తుంది. కాకపోతే మనకి ఇంకా 2-1 అలా చేస్తాం కదా, దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుందండి. ఏదైనా క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది కదా. ప్యూర్ కాటన్ ఇందులో మిక్స్ ఏమి ఉండదు. చాలా బాగుంది ఈ సారీ కూడా. 1600. నెక్స్ట్ వచ్చేసి టసర్ జార్జెస్లో ఆల్రెడీ మనం చాలా కలర్ కాంబినేషన్స్ చేసాం కదా. చక్కగా ఆరెంజ్ రిపీట్ అడిగారు. ఆరెంజ్ వచ్చేసరికి డిజైన్ మాదే, సేమ్ డిజైన్స్ కాదు, కలర్స్ మాత్రం కొంచెం దగ్గరగా ఉంటాయి. బ్రైట్ ఆరెంజే. ఇది నేను కట్టుకున్నాను కదా, సేమ్ డిజైనే. ఇలా డాన్సింగ్ డాల్స్ లాగా మీనాకారి వీవింగ్ వచ్చిందండి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్. ఇక్కడ వచ్చేది కూడా థ్రెడ్ జారీనే వస్తుంది. మనకి ఎక్కడ గుచ్చుకోదు. అంటే హెవీగా అనిపించవచ్చు మీకు చూడడానికి, కానీ మనకి గుచ్చుకోదండి. కంఫర్ట్ ఫీలే ఉంటుంది. లైట్ ఫాల్, మరీ ఫాలింగ్ కాదు. మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసారంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు. సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. జరీ బార్డర్స్ అలా కాకుండా చక్కగా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. మన చిన్న 40 వేర్ కానీ అలా గ్రాండ్ లుక్ మంచి ప్రైస్లో ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. మనకి ప్యూర్లో వచ్చే టెసర్ వీవింగ్ ఉంటుంది కదా జార్జెట్కి, అదే స్టైల్ వీవింగ్ వస్తుంది. మంచి బ్రైట్ కలరు. 2 సైడ్స్ కూడా సేమ్ లాగే ఇచ్చారు బార్డర్. ఇలా డాన్సింగ్ డాల్స్ లాగే ఇచ్చారు. చాలా బాగుందండి. థ్రెడ్ వీవింగ్ వచ్చి ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. ఇవేంటంటే మరి మనకి ఇప్పుడు కోటాలు చూసాం కదా, కోటాలు అయితే అసలు చున్నీ అంత లైట్ వెయిట్ ఉంటాయి. మరీ అంత లైట్ వెయిట్ కాదు, మన నార్మల్ వెయిట్. ఇది వచ్చేసరికి బ్లౌజెస్ తీసేస్తే ఇంకా మనకి చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇది సమ్మర్ అయినా కూడా చక్కగా అకేషన్ వైజ్ అయినా కట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే కొంచెం మరి పట్టు చీరలు అవి కట్టుకోలేం కదా, ఈ సమ్మర్కి అయినా కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కొంచెం కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఇలా పళ్ళు సేమ్ అదే డిజైన్ ఇచ్చారు పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బార్డర్ కూడా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చింది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఏం వేసుకున్నా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. సో ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి చింతపిక్క కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్లో మనం ఆల్రెడీ కూడా చాలా చేసాం. మంచి షేడ్, అంటే రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు. ఇప్పుడు కూడా మనకి ఇందులో 3 డిజైన్స్ ఉన్నట్టున్నాయి. కొంచెం చిన్న వేరియేషను ఏదున్నా కూడా చూడొచ్చు మీకు ఈ కలర్ ఓకే అనుకుంటే. పైవైపు చిన్న బార్డర్, ఇదంతా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా మీనాకారి వీవింగ్ వచ్చింది. చిన్న లతలాగా, ఒక కొమ్మలాగా చిన్న ఫ్లవర్ డిజైన్ చక్కగా మల్టీ కలర్ వచ్చి చాలా నీట్గా ఉంది. కింద కూడా బార్డర్ వచ్చేసరికి పైన చిన్నది కదా, కింద మాత్రం కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఒక 6 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. కొంచెం పైతాని స్టైల్ వీవింగ్ వచ్చింది. బర్డ్ డిజైన్ వచ్చి కలర్ అయితే చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. ఎవరికైనా కూడా బాగుంటుందండి. అంటే ఏజ్ గ్రూప్స్ మనకి ఒక 50 వరకు కూడా చక్కగా కట్టేసుకోవచ్చు. ఇలా పళ్ళులో కూడా ఇలా 2 బార్డర్స్ లాగా ఇచ్చారు కదా, ఆ బార్డరే ఇక్కడ ఇచ్చారు. నీట్గా క్లాస్గా ఉంది. సింపుల్గా ఉంటుంది. చక్కగా కంఫర్ట్ ఫీల్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న జరీ బార్డర్ వస్తుంది. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిపోతే చాలా నీట్గా గ్రాండ్గా ఉంటుంది కట్టుకున్నా కూడా. ఈ సారీ ప్రైస్ కూడా 3450. ఇవన్నీ సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోలో ఇంకొక కలర్ కూడా ఉంది. కాకపోతే దీని ఏంటి అంటే 2 కలర్స్ వచ్చింది చూడండి. అంటే ఎల్లోనే పైన కింద కూడా. ఇక్కడ వచ్చేసరికి కొంచెం లైట్ ఎల్లో కదా, కిందకి వచ్చేసరికి కొంచెం గడప ఎల్లో షేడ్ లాగా తీసుకోవచ్చు, కొద్దిగా డార్కర్ షేడ్. ఇలా పైన చిన్న బార్డర్ చక్క మీనాకారి వీవింగ్ లాగా ఇచ్చారు చూసారు. చిన్న ఫ్లవర్. అంటే ఎల్లోలో మీకు డిజైన్ తెలుస్తుందో లేదో కానీ మిగిలినంతా కూడా మనకి ఇలా లహరియా స్టైల్ లాగా పీకాక్ వచ్చింది. ఎలిఫెంట్, డీరు ఇలా లతలాగా వచ్చి అందులో వచ్చింది. కింద కూడా పీకాక్ బార్డర్ ఇచ్చారు. కొంచెం పెద్ద బార్డరే. చాలా బాగుంది. టీనేజర్స్ అయినా కట్టుకోవచ్చండి. నీట్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. ఆ షేడ్ అయితే చాలా బాగుంది. 2 కలర్ లాగా వచ్చింది కదా.
ఇలా 2 కలర్స్ వచ్చి చాలా నీట్గా ఉంది. కింద వైపు డార్క్ షేడ్ వచ్చేసరికి పళ్ళుకి కూడా ఇదే డిజైన్ ఇచ్చారు, కింద బార్డర్ డిజైన్ వచ్చింది. దీనికి ఇంకా స్పెషల్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ తీసేస్తే మనకి కొంచెం మీడియం వెయిట్కి వచ్చేస్తుంది. ఇదంతా కూడా జకార్డ్ వీవింగ్ వచ్చింది చూడండి, థ్రెడ్ జకార్డ్ వీవింగ్ వచ్చేసరికి కొంచెం థిక్గానే ఉంది. ఇలా హ్యాండ్కి బార్డర్ చక్కగా సింపుల్గా ఏం వర్కులు పని లేకుండా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. అసలు ఎంత మంచి లుక్ అనిపిస్తుంది అంటే కొంచెం డీసెంట్ లుక్, హడావుడిగా కాకుండా చక్కగా క్లాస్గా ఉంటాయి కదా, అలా మంచి లుక్ అయితే వస్తుంది. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బనారస్ జార్జెట్స్లో వస్తాయి కదా, మీనాకారి వీవింగ్ వచ్చి ఆ స్టైల్ లాగా మొత్తం అంతా వచ్చింది చూడండి. ఇందాక కూడా ఒకటి చూసాం కదా, అది కొంచెం చిన్నది, ఇది మీడియం సైజు. 2 సైడ్స్ బార్డర్ ఉంది. మంచి బ్రింజాల్ షేడ్ ఉంటుంది సరే, కొంచెం వైన్ కలిసిన ఆ కలర్, డార్కర్ కలరే. ఇలా 2 సైడ్స్ చిన్న బార్డరే వచ్చింది దీనికి. చాలా నీట్గా ఉంది కలర్ అయితే, గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. జరీ అంతా కూడా థ్రెడ్ జరీనే వస్తుంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి మొత్తం థ్రెడ్ జరీనే వస్తుంది చూడండి. ఇలా థ్రెడ్ వీవింగ్తో వచ్చి సాఫ్ట్ ఫీల్ ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. మనకి ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి వీవింగ్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి రెక్సోనా గ్రీన్ అండి. ఇది కూడా మంచి ట్రెండ్ అవుతున్న కలరు. మరీ పేస్టల్ కాదు, అలానే చాలా బ్రైట్ కాదు, మీడియం షేడు. బాగుంటుంది కలర్ అయితే, చక్కగా ఉంది కలర్. మనం చిన్నోన్లో కూడా చేసాం ఈ కలర్. చక్క బార్డర్ కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది. అలా అక్కడక్కడ మనకి చిన్న ఒక కొమ్మలాగా ఇచ్చారు. కింద వైపు కూడా బార్డర్. చాలా బాగుంది కలర్ అయితే, డిఫరెంట్ షేడ్. అంటే మనకి రెగ్యులర్గా ఉండవు కదా ఇలాంటి షేడ్స్, చక్కగా ట్రై చేయొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా డిజైన్ వచ్చి దీనికి బ్లౌజు బాగుందండి, చక్కగా వీవింగ్ వచ్చింది. ఇది కూడా జకార్డ్ వీవింగ్ వచ్చింది. హ్యాండ్కి బార్డర్ వచ్చింది. సింపుల్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. నీట్గా ఉంది. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చింతపిక్ కలర్ చెప్పాను కదా, ఇంకొక డిజైన్లో కూడా ఉందని. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఎల్లో కలరు, రెడ్, గ్రీను, ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్స్, మిగిలినంత లతలాగా ఇచ్చారు. చాలా బాగుంది కలర్. చిన్న బార్డర్, కింద వైపు కూడా చిన్న బార్డర్ వచ్చింది. పై వైపు వచ్చేసరికి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి బార్డర్ అనేది వస్తుంది. ఇలా ఎంత బాగుందండి కలర్ అయితే, చక్కగా మీనాకారి వీవింగ్ వచ్చి జార్జెట్ లుక్ లాగా కూడా అనిపిస్తుంది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా జకార్డ్ వీవింగ్ వచ్చి ఇలా రిచ్ బ్లౌజ్ వచ్చింది. చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలో మనం ఇందాక చూసింది షేడెడ్ కదా, ఇది సింగిల్ కలర్ వస్తుంది. ఇది కూడా ఆల్ ఓవర్ అంతా మీనాకారి వీవింగ్ వచ్చింది. చిన్న డిజైన్, ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ చిన్న డిజైన్, సేమ్ అలాగే 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్. చాలా నీట్గా ఉంది కలర్ అయితే, ఎవరికైనా కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ హైట్ వచ్చేసరికి 45. ఇవన్నీ కూడా డ్రై వాషే. ఇలా పళ్ళు కూడా చక్కగా భలే వచ్చిందండి. పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. ఇదంతా కూడా వీవింగ్లోనే ఉంది. చాలా నీట్గా. ఇలా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. శారీ అంతా డిజైన్ ఉంది కదా, ప్లెయిన్ బ్లౌజ్ వెళ్ళొచ్చు, నెక్ పార్ట్ ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూలో చాలా అడిగారండి. మనం లహరియాలు చేసాం కదా, ఇది వచ్చేసరికి చిన్న డిజైన్ వస్తుంది. కలర్ అయితే ఇందులో పేస్టల్ కలర్సే వస్తాయి. టిష్యూకి ఆ పేస్టల్ కలర్స్లోనే ఆ లుక్ బాగుంటుంది కదా. టిష్యూ వచ్చిందని ఏం గుచ్చుకోదండి. సేమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ ఫీల్ ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా థ్రెడ్తో వచ్చిన టిష్యూనే. ఇలా లైట్ ఒకలాంటి గ్రీన్ ఇంగ్లీష్ కలరే. ఆల్ ఓవర్ అంతా చిన్నగా కొమ్మలాగా చిన్నగా మల్టీ కలర్తో వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ కూడా అలానే వచ్చింది. చిన్న బార్డరే, చిన్న డిజైను. చాలా బాగుంటుంది. ఈ నైట్ టైం అకేషన్స్కి చక్కగా ఉంటుంది. టిష్యూ కూడా కంఫర్ట్ ఫీల్, గుచ్చుకోదు, నిలబడదు. సేమ్ ఆ ఫాల్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ గ్రీన్ షేడ్, అంటే ఇక్కడ టిష్యూ ఒక పోగు టిష్యూ, ఒకటి థ్రెడ్ వచ్చింది కదా, ఇక్కడ 2 పోగులు థ్రెడ్డే వస్తుంది. ఇలా అందుకని కొంచెం థిక్గా ఉంది. చిన్న బూటీ, హ్యాండ్కి కూడా బార్డర్. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది. క్లాసీ లుక్, సెలబ్రిటీ కలర్స్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే సేమ్లో పీచ్, సేమ్ డిజైన్ కూడా సేమే, పీచ్ వచ్చింది. అది కూడా పేస్టల్ కలర్, డార్క్ ఏం కాదు. ఇవేంటంటే నేను ఇలా పట్టుకున్నప్పుడు ఒక షేడు, ఇలా పెట్టినప్పుడు ఒక షేడు రావచ్చు. పిక్ కూడా కరెక్ట్గా రావు టిష్యూస్ ఉన్న శారీస్, కానీ పేస్టల్ కలర్సే. అందుకే చాలామంది టీవీలో చూస్తారు కదా, చాలా బ్రైట్గా పెడతారు పిక్స్ వచ్చేసరికి. మరి అంత బ్రైట్గా అయితే ఇవి ఉండవు.
చాలా కూల్గా ఉంటాయి. 2 సైడ్స్ ఇలా బార్డరు, ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న డిజైన్, చిన్న కొమ్మ, చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంటాయండి. ఇలా పళ్ళు మీడియం వెయిట్ ఉంటాయి. బ్లౌజ్ కూడా 2 థ్రెడ్ వచ్చేసరికి కొంచెం డార్క్ అనిపిస్తుంది కదా మీకు. హ్యాండ్ కూడా బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్, మంచి ట్రెండింగ్ షేడ్. ఇది కూడా ఈ సారీ కూడా 3450. ఎంత బాగున్నాయండి షేడ్స్ అన్నీ. ఇది గ్రే షేడ్, మనం ఫస్ట్ చూసింది గ్రీన్ షేడ్ లాంటిది కదా, కొంచెం దగ్గరగా ఉన్నాయి కలర్స్. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఉంటుంది, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ వచ్చేటట్టు పెట్టండి. స్క్రీన్ షాట్ అనేది మీకు చాలామంది ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన సారీని వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెప్తారు. అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. ఇది కూడా ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. ఎంత నీట్గా ఉందనండి. బ్యూటిఫుల్ కలర్, లైట్ గ్రే షేడ్. మనం లహరియా స్టైల్ లాగా చేసాం ఈ కలర్స్ అన్నిటిలోనూ. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి 2 పోగులు వచ్చేసరికి కొంచెం థిక్గా ఉంది కదా కలరు, చాలా బాగుంటుంది. బ్లౌజ్కి వెళ్తే ఇలా హ్యాండ్కి బార్డర్ ఉంటుంది. లేదు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా బ్లౌజ్ అయినా కూడా ట్రై చేయొచ్చు. డార్క్ షేడ్ ఏదైనా వేసుకున్నా చాలా క్లాస్గా ఉంటుంది. కూల్ కలర్ 3450. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్. మనం ఇందులో చింతపిక్ కలర్ కూడా చూసాము. ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి. డార్క్ గ్రీన్, అంత నీట్గా బ్యూటిఫుల్ కలర్. కొంచెం బాటిల్ గ్రీన్కి దగ్గరగా ఉంది, మరి బాటిల్ గ్రీన్ కాదు. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ ఇచ్చారు కదా, ఆల్ ఓవర్ అంతా చిన్న మీనాకారి వీవింగ్ వచ్చి ఎంత బాగుందోనండి. కింద వచ్చేసరికి బార్డర్ వచ్చింది. చక్కగా ఉంది. బ్యూటిఫుల్ షేడ్. రెగ్యులర్గా షేడ్ దొరికే షేడ్ కాదు, మనకి బాటిల్ గ్రీన్ అన్న దొరికేస్తుంది కదా. ఇది కొంచెం మంచి షేడ్, అంటే ఫ్యాబ్రిక్ వల్ల ఏమో ఈ కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మంచి కలర్ అండి గ్రీన్లో. ఇలా పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. ఎంత కూల్గా ఉందో కలర్ అయితే, నీట్గా క్లాస్గా ఉంటుంది. ఈ సారీ కూడా 3450. భలే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్. రెడ్ కూడా మెరూనిష్ రెడ్ వస్తుంది. చాలా బాగుంది కలర్, మంచి షేడ్ అండి. ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న ఒక లోటస్ డిజైన్ లాగా ఇచ్చారు. కమలం 2 సైడ్స్ కూడా బార్డర్, చిన్న బార్డరే. ఇది కూడా జంగిల్ థీమ్ లాగా ఇచ్చారు. యానిమల్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ వస్తుంది. చాలా కూల్గా ఉంది. కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలా పళ్ళు వస్తాయి. పళ్ళు కూడా మనకి ఇదంతా వీవింగ్ వస్తుంది. మనకి ఏంటంటే కొంచెం లెనిన్స్ ఉంటాయి చూసారా, కొంచెం ఆ స్టైల్ లాగా అనిపిస్తాయి. అంటే వీవింగ్ డిఫరెంటే. అసలు బ్లౌజ్ చూడండి ఏమన్నా ఉందా, చక్కగా జకాడ్ వీవింగ్ వచ్చింది. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి. అసలు మంచి లుక్ వస్తుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే కనుక. బాగుంది కదా, చాలా నీట్గా ఉంటుంది. అసలు అంటే చూసేటప్పుడు ఎలా ఉన్నా కూడా కట్టుకుంటే మాత్రం భలే ఉంటాయండి. మనకి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఆ లుక్ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ టైం కూడా ఒక రెడ్ అప్పుడు చాలామంది అడిగారు. రెడ్ ఒకటి, ఈ స్నఫ్ షేడ్ ఒకటి చాలామంది అడిగారు. ఇది కూడా రెక్సోనా కలరు. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది. మొత్తం అంతా ఇలా పైతాని స్టైల్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ అయితే. ఈ కలర్లో 2 ఉన్నాయి. ఏది కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2 కూడా సేమ్ కలరే, చిన్న డిజైన్ వేరియేషన్ ఉంటుంది. మీకు కలర్ ఓకే అనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు కూడా చక్కగా వీవింగ్ వచ్చింది. అంతా కూడా ఇక్కడ ఎలా వచ్చిందో అదే మల్టీ కలర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. సింపుల్గా కూల్గా ఉందండి. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. భలే ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఈ కలర్ ఎక్కువ చూపించాను అనుకుంటున్నారా? రిపీట్ అడిగారండి, అందుకే ఈ షేడ్ ఎక్కువ డిజైన్స్ తెప్పించాను. చాలా బాగుంది. ఇది కూడా చిన్న ప్రింట్ వచ్చి పైవైపు చిన్న బార్డర్, థ్రెడ్ బార్డర్. ఇదంతా కూడా థ్రెడ్తోనే వస్తుంది. కింద కొంచెం పెద్ద బార్డర్. ఎంత బాగుందోనండి కలర్. బ్యూటిఫుల్ షేడ్. ఇందులో కూడా డిజైన్స్ మార్పు ఉన్నాయి కాబట్టి క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది పళ్ళు కూడా చక్కగా ఈ వీవింగ్ అంతా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్రెడ్ వీవింగే, మొత్తం థ్రెడ్ వీవింగే. ఎక్కడ కూడా మనం గుచ్చుకునేది అయితే ఏం లేదు. చాలా నీట్గా ఉంటుంది. సింగిల్ వేసుకున్నా, స్టెప్స్ పెట్టుకున్నా, బ్లౌజ్ అయితే ఇంకా బాగుందండి. జకాడ్ వీవింగ్ వచ్చి డిజైన్ బార్డర్ కూడా వచ్చింది. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి వెళ్తే. నీట్గా మనకి వర్క్లు పని లేకుండా సింపుల్గా ఉంటుంది.
చక్కగా ఉంటుంది. అంటే డిఫరెంట్గా మనకి రెగ్యులర్గా జరీ బోర్డర్స్, కంచి బోర్డర్స్ ఇలా చూస్తాం కదా, అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ కూడా 3450. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఖాదీ కాటన్. ఖాదీ కాటన్లో కూడా చక్కగా జూట్ ఫినిషింగ్ లాగా వీవింగ్ వచ్చి ప్లెయిన్ వస్తాయి. ఇవి ప్లెయిన్ వచ్చి కొంచెం మెత్తగానే ఉంటాయండి. ఇవి పెద్దగా స్టార్చ్ పట్టకు, కానీ ప్యూర్ కాటన్ వస్తుంది. మనం మళ్ళీ కాటన్స్ ఎలా చూస్తామో అలాగా 2 సైడ్స్ మనకి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి విత్ బ్లౌజ్ ఉన్నాయి, వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి. సేమ్ కలర్లో కూడా ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏది కావాలనేది. 2 సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది. చక్కగా హ్యాండ్లూమ్స్ కదా, మంచి హైట్ కూడా వస్తాయి. చాలా బాగుంది కదా. దీనికి పళ్ళు వచ్చేసరికి సారీ అంతా ప్లెయిన్ వచ్చి ఇలా లైన్స్ వస్తాయి. కంఫర్ట్ ఫీల్లో కావాలి, మెత్తగా కొంచెం ఫాలింగ్ స్టైల్ కాటన్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇలా లైన్స్ వచ్చి చివరి కూడా మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఇది మాత్రం వితౌట్ బ్లౌజ్. మీరు గ్రీన్ కానీ సెల్ఫ్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. మనకి విత్ బ్లౌజ్లో కలర్స్ ఉన్నాయి, వితౌట్ బ్లౌజ్లో కూడా కలర్స్ ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. గ్రే, ఇవన్నీ కూడా కొంచెం కల్నేత కలర్స్, యాజ్ ఇట్ ఈస్ కలర్స్ కాదు, కల్నేత. లైట్ గ్రే, డార్క్ గ్రే కల్నేత ఉంది. ఇక్కడ కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా బిస్కెట్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు. అన్నిటికీ పళ్ళులు ఇలా లైన్స్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. దీనికి మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్తే చక్కగా ఉంటుంది. మనకి ఇవేంటంటే జూట్ లాగా లైన్స్ రావడం వల్ల మరీ మల్ కాటన్ ఇంకొంచెం తిన్నగా ఉంటుంది కదా, ఇది మరీ ట్రాన్స్పరెన్సీ లేదు, కానీ చాలా మెత్తగా ఉందండి. కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్. ఇది కూడా 1200. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి స్కిన్ షేడ్ ఉంటుంది చూసారా, బిస్కెట్ కలర్. ఇది కూడా కల్నేత్ కలరే, లైట్ డార్క్ ఉంది. చిన్న ఇక్కడ థ్రెడ్లో ఒక 1 ఇంచ్ లాగా చిన్నగా బోర్డర్ లాగా ఇచ్చారు. జరీ బోర్డర్ ఏం కాదండి, థ్రెడ్లోనే కొంచెం డార్క్ షేడ్. కల్నేత్ షేడ్ తెలుస్తుంది కదా, లైట్ డార్క్, చాలా బాగుంది. దీనికి లైన్స్ పళ్ళుకి వచ్చేసరికి గ్రే కలర్ లైన్స్ వచ్చినాయి. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఇది కూడా వితౌట్ బ్లౌజ్ 1200. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్. ఇది కూడా కల్నేత్ ఉందండి, బ్లాక్ కల్నేత్ ఉంది. చుట్టూ 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్నగా 1 ఇంచ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ కలర్లో విత్ బ్లౌజ్లో కూడా ఉంది. సో మీకు ఏది కావాలన్నా క్లియర్గా పెట్టండి. బ్యూటిఫుల్ కదా. దీనికి గ్రీన్ కానీ ఏదైనా కలంకారీ కానీ ఇక్కత్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఇవి టీనేజర్స్ కూడా చక్కగా కట్టుకుంటున్నారు. ఇది కూడా 1200. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ హాఫ్ వైట్ కూడా కాదేమో, కొంచెం క్రీమిష్ కలర్. 2 సైడ్స్ కూడా కొంచెం ఇక్కడ ఎల్లో కలిసిన షేడ్తో ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ వస్తుంది. మీకు అది తెలుస్తుంది కదా, టెక్స్చర్ వచ్చేసరికి జూట్ అంటే ఒక పోగు మందము, ఒకటి ఇలా వచ్చేసరికి చక్కగా ఫీల్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఉంటుంది, మెత్తగా ఉంటుందండి. మనకి స్టార్చ్లు పట్టవి రెగ్యులర్ కాటన్స్ లాగా. ఇలా గ్రే కలర్ లైన్స్ వచ్చాయి. దీనికి మనం డార్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. 1200. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్, డార్క్ రెడ్కి గ్రీన్ కలర్ అండి, మంచి మిర్చి రెడ్ షేడే, బ్రైట్. సేమ్ కలరే విత్ బ్లౌజ్లో కూడా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలరే. సో క్లియర్గా ఏదున్నా తీసుకోవచ్చు. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ బ్లౌజ్కి వెళ్ళినా చక్కగా ఉంటుంది. 1200. నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్. ఇది కూడా ఎంత బాగుందో చూడండి, లైట్ గ్రే. ఇప్పుడు డార్క్ చూసాం కదా, ఇది చాలా కూల్గా ఉంది కలర్. ఇలా చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ షేడ్, లైట్ డార్క్. ఇది కూడా కల్నేత్, మ్యాక్సిమం అన్నీ కూడా కల్నేత్ కలర్సే. ఇలా పళ్ళులు అన్నిటికీ దీన్ని చూసారంటే కొంచెం పెద్దగా ఇచ్చారు. అంటే ఇప్పటివరకు చూసిన ఇక్కడ వరకు వచ్చాయి కదా, ఇది కొంచెం ఎక్కువగా లైన్స్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, కూల్ కలర్. 1200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, మంచి బేబీ పింక్ షేడు. ఇది కూడా బేబీ పింక్లో కూడా లైట్ డార్క్ కలనేత. ఇక్కడ ఒక లాంటి ఎల్లో అండ్ పింక్ కలనేత ఇచ్చారు బోర్డర్ దగ్గర. చాలా బాగుంది కలర్. లాంగ్ ఫ్రాక్ సైజ్ స్టిచ్ చేయించుకోవచ్చు చక్కగా. ఇలా శారీస్ కూడా చాలా బాగుంటాయండి, ట్రెండీగా ఉంటాయి. ఇలా మన రెగ్యులర్ కాటన్స్ లాగా ప్రింట్స్ అలా కాకుండా డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది లైన్స్తో. బ్యూటిఫుల్ కదా. హ్యాండ్లూమ్ కావాలనుకుంటే మనకి హ్యాండ్లూమ్ ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయండి, చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. లైట్ వెయిట్లో ఉంది కూడా 1200. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పీకాక్ బ్లూ షేడ్ ఉంటుంది చూసారా, అందులో మెరూన్ కల్నేత అండి. ఇది మెరూన్ బ్లూ కల్నేత వచ్చింది. ఇక్కడ మాత్రం గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చి, తెలుస్తుంది కదా కల్నేత కలర్. కల్నేత వచ్చేసరికి కొంచెం షైన్ అనిపిస్తాయి. మామూలుగా కాటన్స్ ఏమి మెరిసిపోతూ ఉండవు. ఇలా పళ్ళు లైన్స్ వస్తాయి. ఇక్కడ తెలుస్తున్నాయి చూడండి, రెడ్ బ్లూ కల్నేత వచ్చింది. చాలా బాగుంది కలర్. ఇది కూడా 1200. ఇప్పుడు వరకు చూసినవన్నీ వితౌట్ బ్లౌజెస్, ఇప్పుడు చూసాయన్నీ కూడా విత్ బ్లౌజెస్. విత్ బ్లౌజ్ అంటే సేమ్ ఫ్యాబ్రికే కంటిన్యూషన్ వస్తుంది.
అవి 5.5 ఉంటాయి, ఇవి 6 వస్తాయి. బాగుంది కదా కలర్. 2 సైడ్స్ కూడా 620 వస్తాయి. 2 సైడ్స్ గ్రీన్ కలర్ సేమ్ ఇంకొక చూపించాను నేను ఇది. సో క్లియర్గా చూడండి, విత్ బ్లౌజ్ కావాలో వితౌట్ బ్లౌజ్ కావాలో. ఇది వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చాయి, చాలా నీట్గా ఉంది కలర్ అయితే. కలనేత ఉంది ఇది కూడా. ఇది వచ్చేసరికి 1250. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్, ఇది కూడా సేమ్ చూపించాను యాజ్ ఇట్ ఈజ్. కాంబినేషన్ కూడా ఇదే వచ్చింది బార్డర్ దగ్గర. దీనికి విత్ బ్లౌజ్. ఇది చాలానే ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది, దీనికి ఇలా దీనికి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారండి, ఇలా డార్క్ మెరూన్ షేడ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయినా వేసుకోవచ్చు మీరు, ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ సారీ కూడా 1200. నెక్స్ట్ వచ్చేసి ఇవి విత్ బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రికే కంటిన్యూషన్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది. సేమ్ కలర్ ఇంకోటి చూపించా కదా, అది వితౌట్ బ్లౌజ్, ఇది విత్ బ్లౌజ్. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2 సైడ్స్ కూడా మనకి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది కూడా కలనేత, మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కలనేత వచ్చింది, చాలా బాగుంది. ఇలా పళ్ళులు అన్నిటికీ కూడా అంతే సేమ్ లైన్సే వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్. చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1250. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కూడా ఆల్రెడీ మనం చూసాం కదా, సేమ్ కలర్ కాంబినేషన్లో. ఇది విత్ బ్లౌజ్, చాలా నీట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంటుందండి, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. పళ్ళులన్నీ లైన్స్ వచ్చాయి కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లోనే అంటే కంటిన్యూషన్ వీవింగ్లోనే వచ్చింది, అటాచ్ చేసింది కాదు. మనకి మెరూన్ షేడ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినా వేసుకోవచ్చు. ఈ సారీ వచ్చేసరికి 1250. నెక్స్ట్ వచ్చేసరికి వైన్ షేడ్ కలర్, ఇది కలనేత ఉంది, వైలెట్ అండ్ పింక్ షేడ్ కలనేత అనుకుంటా, రెడ్ కలనేత వచ్చింది. 2 సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుంది కలర్. ఇది విత్ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది కలర్. ఈ సారీ కూడా 1250. బ్లౌజెస్ వచ్చినాయి అన్నీ కూడా 1250. గ్రీన్, లైట్ పెసర్ గ్రీను అండ్ ప్యారెట్ గ్రీన్ కలనేత, భలే ఉందండి కలర్ అయితే. మెత్తగా ఉంటాయి, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, కొంచెం ఫాలింగ్ లాగా అనిపిస్తాయి. అలా ఇష్టమైన వాళ్ళు చక్కగా చూడండి. స్టార్చ్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. అంటే మీకు ఇలా చూసినప్పుడు షేడ్ వేరేలా అనిపించవచ్చు కదా, ఎందుకంటే కలనేత ఉంది కదా. సేమ్ కలర్ అండి, 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే అండ్ రెడ్ కలర్ కలనేత వచ్చింది. ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. 2 సైడ్స్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు కదా, చాలా నీట్గా ఉంది. ఇలా పళ్ళు వైలెట్ కలర్తో వైన్ షేడ్తో లైన్స్ లాగా వచ్చాయి. బ్లౌజ్ ఇది కూడా సెల్ఫ్ కంటిన్యూషనే బ్లౌజ్ వచ్చింది, 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, చాలా బాగుంది. ఇదైతే సింగిలే, మనకి దీంట్లో కలనేత లేదు. 2 సైడ్స్ రెడ్ కలర్ మెరూన్ షేడ్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉందండి అసలు. దీనికి మనం ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, చక్కగా క్లాస్గా ఉంది. ఇలా పళ్ళు లైన్స్ వచ్చి ట్రెండింగ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది, 1250. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా డిజైనర్ స్టైల్లో వచ్చాయి, చాలా లైట్ వెయిట్లో. ఆర్గంజా జార్జెట్ మిక్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది, లైట్ ఫాల్ అని చూసారా, చక్కగా కంఫర్ట్ అండి. పేస్టల్ కలర్ బేబీ పింక్ షేడు, 2 సైడ్స్ కూడా చిన్న జరీ బోర్డరు. ఇది కొంచెం వాటర్ జరీ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన జరీనే, ప్రింట్ ఏం కాదు. చాలా కూల్ కలర్, చక్కగా కంఫర్ట్ ఫీల్, డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇదే వస్తుంది. దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి, చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి పళ్ళు కూడా ఇలా చిట్ పళ్ళు లాగా ఇచ్చి చివర పింక్ కలర్ టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజు మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది, ఫైన్ క్వాలిటీ. ఇలా 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, కాకపోతే చీర అంతా పన్నా ఇవ్వలేదు. మామూలు మనకి బ్లౌజ్ పీసెస్ పన్నా వస్తుంది కదా, అంత పన్నా వచ్చి పింక్కి ఇదంతా జరీ వీవింగ్ వచ్చింది. మధ్యలో చూడండి ఇక్కడ బేబీ పింక్ వచ్చింది, ఎంత బాగుందో కాంబినేషను. చక్కగా లైట్ డార్క్ వచ్చి బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంచెం గంధం కలర్, స్కిన్ కలర్ ఉంటుంది సరే, ఆ కలర్ అండి, బాగుంది. పేస్టల్ కలర్స్, ఇట్లా అసలు బ్రైట్ కలర్ రాలేదు. అంటే మనకి ఈ జరీకి ఆ షేడ్స్ అయితేనే బాగుంటాయి కదా. ఇలా 2 సైడ్స్ బార్డర్ ఉంది, చాలా బాగుంది. నైట్ టైం మాటకైతే చాలా చక్కగా ఉంటుంది, మరీ హడావిడి కాదు, చక్కగా టీనేజర్స్ వాళ్ళకైనా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు చిట్ పళ్ళు, దీనికి వచ్చేసరికి రెడ్ కలర్ మెరూన్ రెడ్ షేడ్ టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజెస్ సూపర్ ఉన్నాయండి, మీనాకారి వీవింగ్ వచ్చి మల్టీ కలర్ వీవింగ్ లాగా ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. ఇది కూడా థిక్గా ఉంది, మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా బాగుందండి. మిక్స్ అండ్ మ్యాచ్ మనకి వస్తాయి మనకి బ్లౌజ్ అయితే. ఈ సారీ కూడా 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్, లైట్ లైలాక్ షేడ్ అనుకోవచ్చేమో, మరి లావెండర్ కూడా కాదు,
కలర్కి సేమ్ వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్యూటిఫుల్ కదా, చక్కగా నీట్గా కూల్గా ఉందండి కలర్ కాంబినేషను. అసలు ఎక్కడ గుచ్చుకొని నిలబడేటట్టు అయితే లేదు. అంటే మళ్ళీ ఆర్గంజా అంటే నిలబడుతుంది అనుకుంటారు కదా, లేదు, కంఫర్ట్ ఉంటుంది. లైట్ వెయిట్లో ఉంది, లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు చిట్ పళ్ళు, టాజల్స్ వచ్చే వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చూడండి మీనాకారి వీవింగ్. అసలు ఈ మధ్యలో కూడా చక్కగా మళ్ళీ ఇదే కలర్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. డార్క్ వైలెట్ వచ్చింది. అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ కూడా 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్ చూడండి. లైట్ ఏం గ్రీన్ అలా అనేది అరటినార్ పచ్చ ఉంటుంది చూసారా, అందులో కూడా పేస్టల్ కలరే, డార్క్ ఏం కాదు. పిస్తాలో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్. 2 సైడ్స్ కూడా సేమ్ స్టైల్ బార్డర్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. చక్కగా చిన్న కాలేజ్ ఈవెంట్స్కి అలా కూడా చాలా బాగుంటాయి. పళ్ళు ఇలా టాజిల్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు, బాటిల్ గ్రీన్ షేడ్, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది. మీనాకారి వీవింగ్ వచ్చి కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. లైట్ డార్క్ వచ్చి చాలా నీట్గా ఉంది, బాగుంది కదా. లైట్ వెయిట్లో ఉందండి. బ్లౌజే కొంచెం అంటే ఇదంతా వీవింగ్ ఉంది కాబట్టి బ్లౌజే. శారీ అయితే చాలా లైట్ వెయిట్. ఈ శారీ కూడా 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పీచ్ షేడ్, చాలా లైట్ పేస్టల్ కలరే, చాలా బాగుంది. కూల్ కలర్స్ అండి అన్నీ కూడా, ఎంత చక్కగా ఉందో. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఫస్ట్ చూసింది పింక్ షేడ్, ఇది పీచ్ షేడ్. దగ్గరగా అనిపించవచ్చు. బ్లౌజెస్ పోనీ బ్లౌజెస్తో స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా వచ్చేసరికి టాజల్స్, ఎందుకంటే కొన్ని కలర్స్ మీకు పిక్ టీవీలో అలా చూసేటప్పుడు కొద్దిగా బ్రైట్గా అనిపించవచ్చు కదా. ఇది వచ్చేసరికి వైన్ షేడ్, డార్క్ వైన్ షేడ్ ఇచ్చారు. మధ్యలో ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చి మల్టీ కలర్తో చాలా బాగుంది కాంబినేషన్. బ్యూటిఫుల్ అండి, చాలా క్లాసిక్ కాంబినేషన్, చక్కగా డీసెంట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 2650. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.